ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. అమావాస్య రోజున ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి అమావాస్య రోజున మనం ఒక కార్యక్రమం పెట్టుకున్నాం అనుకోండి, ఒక గృహప్రవేశం కానీ, ఒక కారు కొనటం కానీ, బైక్ కొనటం కానీ, లేదా ఒక కళ్యాణం గురించైనా మాట్లాడటానికి పోవటం కానీ, అలాంటి విషయాలలో మనం వెళ్ళేటప్పుడు అమావాస్య రోజు అనేది చేయకూడదు. ఒక గృహప్రవేశం కానీ, కళ్యాణం కానీ, ఏదన్నా మనకి ఉద్యోగ విశేషాల్లో కూడా మనం ఆ రోజు కూడా పోయి అమావాస్య రోజు పోయి ఇబ్బంది పడే మార్గాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క టైంలో అరే నేను ఫలాని టైంలోనే చేశాను. అమావాస్య అంటే మంచి అమావాస్య ఉంది, చెడు అమావాస్య ఉంది. కాబట్టి అమావాస్య రోజున ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే, ఆ అమావాస్య రోజున ఒక వస్తువు కొన్నామనుకోండి, ఇనప వస్తువు అంటే బైకు కానీ వస్తువు కారు కానీ కొన్నామనుకోండి, దానివల్ల కొన్ని నష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని యాక్సిడెంట్లు, కొన్ని లేనిపోని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి చాలామంది స్వామి మరి మాకు అమావాస్య రోజు బాగుంటుందండి, మేము ఏది చేసినా అమావాస్య రోజు చేస్తామండి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీకు అమావాస్య రోజున మీకు బాగుండదు అని మీరు అనుకున్నట్టుగైతే ఆ రోజున మీరు ఒక గుడికి వెళ్ళి ఒక పూజా బలం అనేది ఒకటి చేయాలి. ఆ పూజా బలం చేసిన తర్వాతే మీరు మీ కార్యక్రమాలు అనేది మీరు చేయాలి. కాబట్టి 99% వరకు ఆ రోజు వరకు మీరు ఏ కార్యక్రమం చేయకూడదు. చేశారనుకోండి, దానివల్ల మీకు అన్ని నష్టాలు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి ఎందువల్ల ఇలా అవుతుంది స్వామి అంటారు. వాళ్ళ గడియల్ని బట్టి, వాళ్ళ నక్షత్రాన్ని బట్టి, వాళ్ళ యోగాన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళకి మంచిగా పోయినా కూడా రివర్స్గా అయిపోతుంటుంది. నమ్మిన వాళ్ళే మోసం చేస్తుంటారు, నమ్మక ద్రోహం చేస్తుంటారు. కాబట్టి ఆ అమావాస్య రోజున జాయింట్ బిగినీస్ అంటారు, ముగ్గురు కలిసి చేయటం, అలాంటిది చేయకూడదు. ముగ్గురు కలిసి వ్యాపార బిగినీసులలో కూడా అమావాస్య రోజున మొత్తం కలుపుకొని చేశారనుకోండి, ఇక అది గోయిందార్పణమే. ఆ విధంగా అనేది చేయకూడదు. కాబట్టి దానికి మీరు చేయాల్సిన కొన్ని పూజా బలాలను బట్టి ఆ అమావాస్య అనేది మంచి అమావాస్య, చెడు అమావాస్య అనేది కొంచెం తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత అది చెడు అమావాస్య అన్నప్పుడు దానికి ఏ కార్యక్రమానికి చేయకూడదు. మంచి అమావాస్య అన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా చేసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు, దానివల్ల మీకు ఎలాంటి దోషాలు అనేది ఉండవు. కాబట్టి మరి చాలామంది చాలా విధానాలుగా ఆలోచన చేస్తుంటారు. మరి అమావాస్య రోజున చిన్నపిల్లలకి అన్నం ముట్టియటం కానీ, మరి ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకోవటం కానీ, శారీ ఫంక్షన్ కానీ, ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకోవటం కానీ చేస్తుంటారు. కానీ అలాంటప్పుడు చేసేటప్పుడు కూడా ఆ అమావాస్య రోజు అనేది మీకు కరెక్ట్గా ఉండదు. దానివల్ల మీకు ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ఆలోచించి అడిగేయండి. మీరు చేసే కార్యక్రమంలో ఎదుటివాడు మనం కలుపుకోవాలనుకున్నప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పేరులో మీ పేరులో ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. అంటే మనకి ఫలానా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోని, మన ఫ్రెండేలే అనుకుంటావు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మీ పేరు బలాన్ని బట్టి, వాళ్ళ పేరు బలాన్ని బట్టి, మీ ఇద్దరి పేరు బలాన్ని బట్టి ఎలా ఉందా అనేది ముందు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మన ఫ్రెండేలే మనకేం కాదులే అనుకొని మీరు గబాన మీరు ఒక వ్యాపార బిజినెస్ కానీ, ఒక ల్యాండ్ కానీ, ఒక బిజినెస్ కానీ మీరు తీసుకున్నారనుకోండి, ఒక ఇల్లు కానీ, ఒక ప్రాపర్టీ కానీ మీరు తీసుకున్నారనుకోండి, దానివల్ల మీకు అది తీసుకున్నప్పుడు మంచిగా తీసుకుంటారు. అది సేల్ చేసేటప్పుడు మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి. దానివల్ల మీకు మనశ్శాంతి ఉండదు, ఇంట్లో ప్రశాంతత ఉండదు, ఏ కార్యక్రమం చేయాలన్నా సంతోషంగా ఉండదు, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎక్కువగా కనబడుతుంటాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక సమస్య అనేది మీకు
వెంటాడుతుంటుంది. కాబట్టి అమావాస్య రోజున అతి జాగ్రత్తలు మీరు పాటించినట్టుకైతే మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ తల్లిదండ్రులకి మీరు అందరినీ కాపాడుకునేట్టుకు వాళ్ళు అవుతారు. లేదు మనకి అశ్రద్ధగా ఆలోచించి ఏం కాదులే, భగవంతుడు ఉన్నాళ్లే, మనం చేసేస్తాంలే అనుకొని మీరు ఆలోచించి చేశారనుకోండి, దానివల్ల మీకు ఎన్నో నష్టాలు రాబోతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆలోచించి ఆచితూచి అడిగేయండి. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మీరు సంప్రదించండి. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఓం నమఃశివాయ నమః. ఇది శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠంతో తయారు చేసిన అమ్మవారు పూజా బలాన్ని చేసి మేము ఈ వేరుని అమ్మవారు పూజా బలం చేసి మేము తీస్తుంటాం, పీగుతుంటాం. ఈ వేరు సభకట్టు వేరు. నరదిష్టి, నరఘోష, ప్రజాదిష్టి, గృహాదిష్టి ఎలాంటి దోషాలకైనా కూడా పటాపంచలైపోతాయి. నరదిష్టికి, మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వేరుని మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలాలు చేసి, హోమాలు చేసి, కట్టుగట్టి ఈ వేరుని మేము భూమిలోంచి తీసి ఇది మేము ఇస్తుంటాం. ఈ వేరుని మీరు తప్పకుండా మా దగ్గరికి మీరు సంప్రదించినట్టుకైతే ఈ వేరుని మీకు ఫ్రీగా ఇస్తుంటాం. మా దగ్గరికి వచ్చినట్టుకైతే మీకు ఇది మా అడ్రస్సు వచ్చి హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఆపోజిట్ అనగా ఎదురుగా శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం. గత 30 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ, ఎంతోమంది ప్రజలకి మేము సేవ చేసుకుంటూ వస్తున్నాం. మా దగ్గరకు వచ్చిన అందరూ బాగున్నారు. కాబట్టి మీరు కూడా బాగుండాలంటే మా దగ్గరికి వచ్చి ఈ వేరుని తీసి అమ్మవారు పసుపు కుంకుమలు మేము పూజ చేసినాయి. తర్వాత గురువుగారు మాకు పూజా బలం చేసిన యంత్రములు పూజలు చేసి ఇస్తుంటారు. ఇలాంటిది ఈ వస్తువుని మేము తప్పకుండా మీకు అందజేస్తాం. కాబట్టి మరి ఎక్కడో దూరం నుంచి ఉండవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అంత దూరం నుంచి మేము రావలేము కదండి గురువుగారు అని అంటారు. వాళ్ళకి తప్పకుండా మాకు వాళ్ళ పేరు, అడ్రస్సు మాకు పంపించినట్టుకైతే కొరియర్ ద్వారాగా వాళ్ళకి మేము పంపించగలుగుతాం. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమఃశివాయ నమః.